ఓ జిల్లా అధ్యక్షుడిగా ఇవాళ పార్టీ ఆఫీసులో మరి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి మీడియా సోదరులందరికీ కూడా తెలియపరచాల్సిన విషయం ఉంది. ఏంటంటే కొన్ని సందర్భాలుగా రాష్ట్ర రాజ్యాంగంలో రాసే విధంగా ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాల కోసం అనేక రాష్ట్రంలో నలుమూలలు చూసిన, ఏ జిల్లాలో చూసిన దాడులు, పరిణామాలు, హత్యలు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి అధికారం వచ్చిన తర్వాత ఈ దాడులు అరికట్టే విధంగా చేయాలని, ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం అని ఈరోజు తెలియపరచడం జరుగుతుంది. వ్యక్తిగత కక్షలతో ఓ పార్టీకి నమ్ముకొని చాలామంది ఆ నాయకుడు అంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఈరోజు ఓ పార్టీని ఓడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో అనేక జిల్లాల్లో చూసాం పరిణామాలు. కత్తులతో చేతులు నరకడం, అనేక చంపేయడము, అంటే అనేక రకాలుగా వాళ్ళు ఊర్లో ఉండకుండా బయటికి తగిలించే ఒక సమీకరణాలు చూస్తున్నాం వీడియోలో. ఇంతకు ముందంటే గతం కంటే ఇప్పుడు ఎక్కడ ప్రత్యేకంగా ఏం జరుగుతుందనేది ప్రతి చిన్న కుర్రోడి దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఈ సోషల్ మీడియా ద్వారా వెంటనే తెలుస్తుంది. ఇవన్నీ అరికట్టే విధంగా ప్రజలకి మేము కోరుకునేది ఒకటే. ఒక విశాఖపట్నం జిల్లాలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో నివసించే ఓ పౌరుడిగా మేము అనేది ఒకటి కోరుకుంటున్నాం. ఇవన్నీ, ఈ దాడులన్నీ మీరు అరికట్టి మీకు మంచి పరిపాలన ప్రజలు అందజేశారు. మంచి ఎమ్మెల్యేలందరినీ ఇంచుమించు 160 మంది దాటి పైసలకి మీకు అధికారం ఇచ్చారు. అలాంటిది ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, దాని గురించి పెట్టండి. ఇలాంటి దాడుల ద్వారా వెళ్తే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఈవేళ మీరవ్వారు ముఖ్యమంత్రులు, రేపు తర్వాత ఫర్దర్లో ఇంకో కొందరు అవుతారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఇలాంటి పరిణామాలు చూసుకొని వ్యక్తిగత దాడులు మాని ఈ రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాలి, ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది అనేది దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళాలని అధికార పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఓ డిప్యూటీ సీఎంకి కానీ మేము కోరుకునేది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనందరం చూసాం. ఓ మెడికల్ కాలేజీలు అయితేనే కానీ, ఓ ఎయిర్పోర్ట్లు అయితే కానీ, ఓ ఫిషింగ్ హార్బర్లు అయితే కానీ, ఇవన్నీ అనేక కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు అని మేము ఈరోజు సగర్వంగా చెప్తాం. ఇంచుమించు